అందరికీ నమస్కారం. మనమాట ఛానల్‌కి స్వాగతం. మీరు కనుక మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తాయి. 3 రోజుల క్రితం వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ అయింది. ఈరోజు కూటమి మేనిఫెస్టో రిలీజ్ అయింది. దీనితో ఆంధ్రప్రదేశ్‌లో మే 13న జరగనున్న ఎన్నికల రణరంగానికి సర్వం సిద్ధమైనట్లే. నామినేషన్ల ప్రక్రియ, ఉపసంహరణ వ్యవహారం కూడా ముగిసిపోయింది. అభ్యర్థులు ఎవరు రంగంలో ఉన్నారు? రెబెల్స్ ఎక్కడ రంగంలో ఉన్నారు? అంతా క్లారిటీ వచ్చేసింది. ఇక జరగాల్సింది ఎన్నికలు. తేలాల్సింది ఎన్నికల రణరంగంలో విజేతలు ఎవరన్నది మాత్రమే. మరి ఈ విజేతలను తేల్చేది ఏమిటి? ఎన్నికల మేనిఫెస్టో ఆధారంగానే విజేతలు ఎవరో తేలుతుందా? ఎవరి ఎన్నికల ప్రణాళిక బాగుంటే వారే విజేతలా? ఈ అంశంపై ఈ వీడియోలో తెలుసుకుందాం. 2023 నవంబర్లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను తన మేనిఫెస్టోలో రిలీజ్ చేసింది. ఈ ఎన్నికల్లో 64 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చింది. దీనితో ఎన్నికల మేనిఫెస్టో ఆకర్షణీయంగా ఉండడం వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అనే భావన రాజకీయ పక్షాల్లో వచ్చింది. ఆ ప్రభావం ఏపీ ఎన్నికలపై పడింది. ఇక్కడ వైసీపీ, కూటమి ఎన్నికల మేనిఫెస్టోలు గమనిస్తే టీడీపీ నేతృత్వంలోని కూటమి మేనిఫెస్టోనే అత్యంత ఆకర్షణీయంగా కనబడుతోంది. మహిళలకు ఫ్రీ బస్, ప్రతి మహిళకు నెలకు రూ. 1500, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, వృద్ధాప్య పెన్షన్ నెలకి 4000, వికలాంగుల పెన్షన్ నెలకి 6000, తల్లికి వందనం కింద ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి 15,000, వాలంటీర్లకు గౌరవ వేతనం నెలకు 10,000, ఇసుక ఫ్రీ, బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్. ఇవన్నీ ఆకర్షణలే. మేనిఫెస్టోని బట్టే విజయం ఉంటుంది అంటే రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమిదే అధికారం. కానీ అలాగే జరుగుతుందా అంటే అవుననే చెప్పలేం. తెలంగాణలో 10 ఏళ్లు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత, ఆ పార్టీ తీసుకున్న రాజకీయ నిర్ణయాలు కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చాయి. అంతేకాని కేవలం మేనిఫెస్టో వల్ల కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బలమైన నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మట్టి కరిపించి బీఆర్ఎస్ గెలవడంలో ప్రధాన భూమిక వామపక్షాల మద్దతు. అలాంటి వామపక్షాలకు చెరొక సీటు ఇచ్చి పొత్తు పెట్టుకుని ఉంటే ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో బీఆర్ఎస్ మెరుగైన స్థితిలో ఉండేది. ఆ 2 జిల్లాల్లో 10, 12 సీట్లు తెచ్చుకోగలిగి ఉంటే అధికారం బీఆర్ఎస్ చేజారేది కాదు. 6 గ్యారంటీలు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చడానికి ఆపసోపాలు పడుతోంది. ఫ్రీ బస్ పథకం ఒక్కటే పూర్తి స్థాయిలో అమలవుతోంది. దానివల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చాయో అందరూ చూశారు. ఇక ఇవే తరహా హామీలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణతో పాటు ఎన్నికలు జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో కూడా ఇచ్చింది. కానీ మరి అక్కడ ఎందుకు ఓడిపోయింది? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనమాట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.